నమ శివాయ నమ. జై పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్తే సతి పలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ విశ్వవసునామ సంవత్సరం 2025 జూన్ మాసమున ఈ జూన్ నెలలో స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఈ నెలలో అనుకోకుండా శుక్రదిశ 2వ తారీఖున శుక్రదిశ మారిన దానివల్ల ఏ రాశి వాళ్ళకి కలిసి వస్తుంది, ఏ రాశి వాళ్ళకి అదృష్ట యోగం పట్టబోతుంది, మరి ఇలా స్థితిగతులు ఏమిటి, ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, అష్టౌశ్వర్య యోగం ఎలా ఉందనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. జూన్ నెల మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, స్థాన యోగం ఎలా ఉందా అనేది చెప్పబోతున్నాం. మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి శ్రమ, పట్టుదల, ఎక్కువగా కష్టపడుతుంటారు, ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. ఈ శ్రమతో వాళ్ళకి ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి ఈ నెల జూన్ మాసం 15వ తారీఖు నుంచి కొన్ని జాగ్రత్తలు పడాల్సి ఉన్నాయి. మరి జూన్ 16 నుంచి ఉద్యోగ అవకాశాలు కొన్ని రాబోతున్నాయి. మరి సంతానంలో చూసుకుంటే ఒక శ్రద్ధ, మరి ఖర్చులు, ఆదాయంలో చాలా వరకు ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి శని మహాదశ ప్రారంభమైంది. ఈ శని మహాదశ ప్రారంభమైన కాడి నుంచి వీళ్ళకి కొన్ని ఒత్తిళ్ళు, ఆఫీసులో కూడా పెద్ద వాళ్ళతో కూడా, పెద్ద నాయకులతో కొన్ని ఇబ్బందులు, మరి వాళ్ళు ఉండాల్సిన స్థానంలో నుంచి కూడా కొంత లేనిపోయిన సికాకులు కొన్ని ఎదురవుతుంటాయి. కాబట్టి ఈ శని ప్రభావం వలన ఇబ్బంది పడాల్సిన పనేం లేదు. దీనికి చేయాల్సిన ఒక పరిహారం అనేది ఒకటి ఉంటుంది. ఆ పరిహారం ప్రకారంగా మీరు చేసుకునేట్టుగైతే తప్పకుండా మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి పెళ్ళిళ్ళు, కళ్యాణాలు ఈ నెలలో కొంత మూడాలు కొన్ని వచ్చేసినాయి. ఈ మూడాల నుంచి కళ్యాణాలు అనుకుంటారు కానీ అవి కొంచెం లేటుగా అవుతాయి. అంటే సెలక్షన్ అవుతుంది, సెలక్షన్ అయిన తర్వాత వాళ్ళకి కళ్యాణ యోగం అనేది కొద్దిగా లేటుగా అవుతాయి. మరి ఈ నెల 16వ తారీఖు నుంచి రాజకీయంలో కానీ, సినీ ఫీల్డ్లో కానీ మొదలైన ఫలితాలు అనేది మామూలుగా ఉండదు. చాలా వరకు పెద్ద స్థాయిలో ఎదగాల్సింది కూడా చాలా వరకు కనబడుతుంది. ఈ రియల్ ఎస్టేట్లో చేయాల్సిన వాళ్ళకి కానీ, ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, ఈ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ, రియల్ ఎస్టేట్లో చేయవలసిన వాళ్ళకి కానీ ఈ నెల 16 నుంచి మంచి అద్భుతమైన విజయాలు, కార్యక్రమాలు, పెద్ద పనులు కొన్ని పూర్తి కావాల్సినవి కూడా అతి దగ్గరలోనే వచ్చేసినాయి. మరి పెండింగ్ పనులు పూర్తి కావాల్సినవి, కోర్టు సమస్యలు కొన్ని తీరిపోవాల్సినవి, మరి ఆరోగ్య సమస్య కొంచెం కనబడుతుంది. ఆరోగ్య సమస్యల గురించి కొంత జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు కానీ కొన్ని తీసుకున్నట్టుగైతే మీ జాతకాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి మీకు మంచి శుభ ఫలితాలు అనేది రాబోతున్నాయి. కాబట్టి మరి మీ మీద ప్రజా దృష్టి కూడా ఎక్కువగా ఉంది. ఆ లక్ష్మమ్మోరు మీ చేతిలో పెద్దగా నిలబడదు, వస్తుంటది పోతుంటది. ఎంత సంపాదించినా కూడా భోజనం మందమై పోతుంటది. కాబట్టి ఈ నెలలో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు, పెద్ద పనులు కొన్ని పూర్తి చేయాల్సిన కూడా అతి దగ్గరలోనే కొన్ని వచ్చేసినాయి. కాబట్టి ప్రేమ సమస్య అంటే ప్రేమిస్తారు కానీ ఆ ప్రేమ వాళ్ళకి దక్కకోకుండా విఫలం అయిపోయి మనశ్శాంతి లేకోకుండా మానసికంగా కొన్ని ఇబ్బందులు పడే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి.
మరి మీరు ప్రేమించేటప్పుడు మీకు ఒక కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు అతి జాగ్రత్త పడాలి. ఆచితూచి అడిగేయండి. తొందరపాటు అనేది వద్దు. ఈ నెలలో మీకు ఎప్పుడో జరగాల్సిన కొన్ని పనులు, పెద్దవాళ్ళు నుంచి ఆస్తులు, తాతల ముత్తాతల నుంచి స్థిరాస్తులు కానీ మీకు రావాల్సినవి కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ జాతక యోగంలో చూసుకుంటే ఒక స్త్రీ నుంచి అదృష్టం పట్టబోతుంది. నక్కతోక తొక్కి వచ్చినట్టుగా సామెత ఉంటుంది. అదే విధంగా పెద్దవాళ్ళు చెబుతుంటారు, నువ్వు నక్కతోక వచ్చావు, తొక్కి వచ్చేవారు అబ్బాయి, నీకు అదృష్టం కలిసి వచ్చింది అంటారు. అదే విధంగా వీళ్ళ జాతకములు అనేది ఒక స్త్రీ నుంచి అదృష్టం కలిసి వచ్చే మార్గం అనేది అతి దగ్గరలోనే కొన్ని రాబోతుంది. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా, ఏది చేయాలనుకున్నా కూడా తొందరపాటు లేకోకుండా ఆలోచించి ముందడుగు వేయండి. నల్లటి వస్త్రములు కానీ, నల్లటి వాహనములు కానీ ధరించకూడదు. ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా మీకు మీ ప్లాన్ ఏరియా వాళ్ళకి చెప్పి చేయకూడదు. పని అయిన తర్వాత చెప్పండి, పని కాకముందు ఎవరికి చెప్పకూడదు. మరి ముఖ్యంగా మీ మీద శని ప్రభావం ఉంది కాబట్టి మీకు దగ్గరలో ఉండాల్సిన నవగ్రహ గుడి దగ్గరికి వెళ్ళి 9 వారాల పాటు శనివారం 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 మంగళవారం కానీ శనివారం కానీ 9 వారాల పాటు మీరు ఆ శనేశ్వరుడికి మీరు 9 ప్రదర్శనలు చేసినట్టుగైతే మీలో ఉండాల్సిన శని దోషం అనేది శాంతమైపోతుంది. ఆరోగ్యాలు బాగుంటాయి, మైండ్ బాగుంటుంది, మనసు బాగుంటుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో నిరాశ చెంది జ్యోతిష్యం చెప్పించుకొని ఎన్నో పూజలు చేసుకొని ఏది చేసినా మీకు ఫలించుకోకుండా బాధపడుతూ ఉన్నారా? ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ పేరును బట్టి మీ ఇంట్లో ఏముంది, మీ చేసే ఆఫీసులో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, ఏమి జరుగుతుంది, ఏమి జరగాల్సింది ఉందా అనేది మీ స్థితిగతులను చూసి జాతక చక్రం, జాతక కుండలి వేసి మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమ. ఈ మేషరాశి వాళ్ళకి అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, కృత్తికా నక్షత్రము 1 పాదం అనగా కలిస్తేనే మేషరాశి ఫలితాలు. మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో 2, ఖర్చులో 14 అనగా ఎంత సంపాదించినా కూడా ఆ లక్ష్మి అనేది ఇలా చేతులు ఎక్కువగా నిలబడదు. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే రాజపూజిత 5, అవమానాలు 7. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మేషరాశిలో అన్ని విషయాల్లో విజయం జరిగే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ఓం నమ శివాయ. 2025 జూన్ నెల వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ కృత్తికా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, రోహిణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, మృగశిర నక్షత్రము 1, 2 పాదములు అనగా కలిస్తేనే వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో 11, ఖర్చులో 5. అంటే ఆదాయం చాలా బాగుంది. ఆదాయం బాగుందని ఏదంటే అది పెట్టి కొనటం, ఏ వస్తువు అంటే ఆ వస్తువు కొనుక్కోవటం, అలాగా వేస్ట్గా డబ్బులు మీరు ఖర్చు పెట్టుకున్నారనుకోండి, చాలా వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు ఉన్నాయి. డబ్బుని ప్రేమించండి, డబ్బుని గౌరవించండి, డబ్బుని సంపాదించే ఆలోచనలో చేయండి. కాబట్టి రాజపూజిత 1, అవమానాలు 3. అంటే మనల్ని ఒక్కరు గౌరవించారనుకోండి, ముగ్గురు మనల్ని దూషిస్తుంటారు. అదే విధంగా మరి ఏ కార్యక్రమం చేసినా కూడా కొంచెం ఆలోచనలోకి వెళ్ళాలి. మరి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ శత్రువులతో విజయం. శత్రువులు అంటే మనకి ఇంతకు ముందు కోర్టు సమస్యలు కానీ, ఏదన్నా మన పోలీస్ స్టేషన్ సమస్యలు కానీ, మరి మన మీద ఉన్న శత్రువులతో మనం ఈ నెలలో మీకు శత్రువులతో విజయం అనేది సాధించే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి మీ జాతక యోగంలో చూసుకుంటే వ్యవసాయంలో విజయం అనేది కనబడుతుంది. ఉద్యోగంలో ఉద్యోగ బదిలీలు అనగా ఉద్యోగంలో ట్రాన్స్ఫరు, ఇక్కడి నుంచి వేరే ఊరు వెళ్ళటం, మార్పులు, ప్రమోషను, అలాంటి కొన్ని అతి దగ్గరలోనే మీకు వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి మొదటి 2వ వారము ఆరోగ్య సమస్య ఒకటి రాబోతుంది. మొదటి 2వ వారము ఆరోగ్య సమస్య. కాబట్టి ఆ ఆరోగ్య సమస్యను గురించి మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి.
మరి కొత్త అవకాశాలు, కొత్త కొత్త పనులు, కొన్ని విదేశాల ప్రయాణాలు, మరి ఎడ్యుకేషన్లో చూసుకుంటే చాలా వరకు చదువు రంగంలో కూడా విద్యార్థులకి మంచి విద్య, విదేశాల ప్రయాణము, అభివృద్ధిగా కలిసి వచ్చే మార్గాలు కనబడుతున్నాయి. మరి రైతులకి, మీడియాలో ఉండవలసిన వాళ్ళకి, సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ మంచి విజయాలు కొన్ని రాబోతున్నాయి. మరి వాహనములు ప్రయాణాలు కొన్ని జాగ్రత్తలు కొన్ని పడాలి. మీరు ఈ నెలలో కొంత వాహనాలు ప్రయాణాలు కొన్ని తక్కువగా తీసుకోవాలి. దానివల్ల మీకు కొంత ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కూడా మీ జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి కోర్టు కేసులు మీకు క్లీన్గా కావాల్సినవి కూడా అతి దగ్గరలోనే ఉన్నాయి. మరి మీకు ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ సంతాన విశేషాల్లో శుభవార్తలు వింటారు. మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పనికి పోదాం అనుకున్నా పార్ట్నర్షిప్ అనేది ఉండకూడదు. పొత్తు అనేది మీరు ఎక్కువగా చేయకూడదు. మరి ఏ కార్యక్రమం చేసినా సొంతమే చేయండి. కాబట్టి వైవాహిక జీవితంలో చూసుకుంటే భార్యాభర్తల మధ్యలో చాలా వరకు బాగుంది. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేది ఏం లేదు. దూర ప్రయాణాలు మీకు అతి జాగ్రత్తగా మీరు వెళ్ళాలి. దానివల్ల కొంచెం జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. మరి ముఖ్యంగా పరిహారం చేయాల్సిందే అమ్మవారు పూజాబలం చేయాలి. ఆ అమ్మవారు పూజాబలం చేయాలి అంటే అమ్మవారు ఆరాధన చేయాలి. లక్ష్మీ సూత్రం, కనకదార సూత్రం మీరు చదివినట్టుగైతే తప్పకుండా ఆ అమ్మవారు మీకు అష్టౌశ్వర్యాలతో, భాగ్యభోగాలతో, మనశ్శాంతి ప్రాప్తి కలిగి, లక్ష్మి కలిసి ఉండి, చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా ఉండి, మనశ్శాంతి అనేది ఉండి, మరి ఏ కార్యక్రమైనా కూడా అన్ని విజయాలు విజయవంతమయ్యే మార్గాలు మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కువగా నల్లటి వాహనములు, నల్లటి వస్తువులు ధరించకూడదు. ఏ పని కానీ, ఏ బిజినెస్ అయినా కానీ ముందే పబ్లిసిటీ చేయొద్దు. జనాలలో కొంచెం ఏడుపు ఎక్కువగా ఉంది, అంటే ప్రజా ఏడుపు. మరి మీరు పూజించాల్సిన ఆ అమ్మవారు ఎక్కడైనా సరే, ఏ గుడైనా కానీ అమ్మవారిని మీరు పూజించాలి. మరి ముఖ్యంగా అమ్మవారు గోమాతని అమ్మవారిని ఫస్ట్ మీరు పూజాబలం చేయాలి. ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఆ అమ్మవారిని గోమాతగా మీరు అక్కడికి వెళ్ళి మీ చేతకుండా కొన్ని అరటి పండ్లు కానీ, కొన్ని ఆ ఆవు తినాల్సిన పదార్థాలు అక్కడ దొరుకుతాయి కాబట్టి అక్కడ మీరు కొనుక్కొని ఆ ఆవుకి మీరు సమర్పించినట్టుకైతే మీ జీవితానికి ఎలాంటి లోపం అనేది ఉండదు. అన్ని విధానాలుగా విజయవంత మార్గమయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎంతో బాధపడుతూ, ఏ పని కాకోకుండా బాధపడుతూ ఉన్నారా? ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి ఎలా ఉందా అనేది చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.